వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. ఇవాళ మనం ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. ఇవి ఇట్లా మనం గుత్తొంకాయలా కట్ చేసుకుని దీంట్లో పూర్ణం పెట్టుకుని చేసుకుందామండి. ఇవి చిన్న కాకరకాయలు దొరుకుతాయి. అవి దొరకనప్పుడు మనం మామూలుగా దొరికే వాటిని సగం కట్ చేసుకుని ఇట్లా 4 భాగాలు చేసుకుని ఇందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకుని అందులో స్టఫ్ చేసుకుని వేయించుకుందామండి. ముందుగా కాకరకాయలు ఇలా పైన పీల్ చేసి కడిగి శుభ్రంగా ఇట్లా 4 భాగాలుగా కోసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఒక అరగంట పెట్టాలండి. తర్వాత నీళ్లు పిండేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి, అప్పుడు చేదు ఉండదండి. మసాలాకు కావాల్సినవి పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు ఒక టేబుల్ స్పూను, కొన్ని ఎండుమిర్చి, కారంకి తగినంత వెల్లుల్లి, కొంచెం ఒక టీ స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర. మనం ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుని పొడి చేసుకుందాం. ముందుగా స్టవ్ పెట్టుకుని పల్లీలు వేసుకుందాం. ఇవి వేపుకుందామండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేపుకోవాలి. నేను వేపుకుని చల్లారాక పౌడర్ చేసుకుందామండి. ఇది మనం వెల్లుల్లి కారం, ఉల్లిపాయ కారం ప్రతి ఒక్క దాంతో చేసుకోవచ్చు. అవన్నీ చూపిస్తాను నేను ముందు మీకు. ఇది వేడయ్యాక ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేపుకుని పక్కన పెట్టుకుందాం. ఇందాక కాకరకాయ నానబెట్టాం కదండి, అది తీసి మొత్తం వాటర్ పిండేసి పెట్టుకోవాలి. ఇందాక చూపించాం కదా పల్లీలు, నువ్వులు అవన్నీ ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇది వేగిపోయాక చల్లారాక మనం ఇందులో మసాలా పెట్టుకుందాం, చూపిస్తాను. మన కాకరకాయలు వేపుకుని పెట్టుకున్నాం కదండి, చల్లారిపోయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని ఇలా కాకరకాయలో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకుని అన్నీ ఒకేసారి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కళాయిలో కాకరకాయలు వేపాం కదండి, ఆ కళాయిని కొంచెం ఆయిల్ ఉంచి పెట్టుకుని ఇవన్నీ ఉన్న కాకరకాయ ముక్కలన్నీ ఇలా పెట్టుకోవాలండి. మిశ్రమం మిగిలిన మనం ఇంకో వంట చేసుకోవచ్చు. ఇలాగే వంకాయ చేసుకోవచ్చు, కాకరకాయ చేసుకోవచ్చు, దొండకాయ చేసుకోవచ్చు. కాబట్టి పొడి మిగిలిన మీరేం పెద్ద ఇది అవ్వాల్సిన అవసరం లేదు. కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడి కాగానే పోపు గింజలు వేసుకున్నాం. కొంచెమే చాలండి. మనం కరివేపాకు ఇవి వేగేటప్పుడే, కాకరకాయలు వేగేటప్పుడే వేసుకున్నామండి. ఆ ఫ్లేవర్తో కాకరకాయ మంచి వాసన వస్తుందండి. చూడండి, పోపు అంతా ఇలా వేగాలండి. ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా ఉంది. కొంచెం లైట్గా ఒక 2-3 మినిట్స్ వేపుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుందండి. ఇలా ఒక 2 మినిట్స్ వేగాక మనం కొంచెం కొత్తిమీర, అలాగే పైనుంచి ఇందాక మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ అది చెక్ చేసుకొని ఆఫ్ చేసుకొని పప్పు చారు, రసం, పప్పు వాటిలోకి ఫ్రై చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.